రకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇప్పుడంతా కూడా కుంభమేళా వార్తలు. కుంభమేళాకు సంబంధించి అక్కడ వస్తున్నటువంటి అపార జన సమాగమం, అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీటికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ప్రయాగరాజ్ ఆ జిల్లా ఇప్పుడు వార్తల్లో ఉంది. ప్రయాగరాజ్ గురించి దేశ విదేశాల వ్యక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయాగరాజ్ 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 గూగుల్ సెర్చ్లో కానీ దేశ విదేశాల్లో ట్రెండింగ్లో ఉంది. అద్భుతమైనటువంటి దీపం వెలుగు లాగా ఈరోజు ప్రయాగరాజ్ ఉంది, కానీ దీపం కిందే చీకటి ఉంది. ప్రయాగరాజ్ పక్కనే దాన్ని ఆనుకునే ఉన్నటువంటి ఒక జిల్లా ఉంది, దాని పేరు కౌశాంబి. ఉత్తరప్రదేశ్లోని ఈ కౌశాంబి జిల్లాలో అధికారులు ఒక సర్వే చేస్తే బయటపడినటువంటి విషయం ఏంటంటే, ఆ జిల్లాలో ప్రభుత్వానికి చెందినటువంటి 413 భూ ఆస్తులు, ల్యాండెడ్ ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డు అక్రమ కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్ బోర్డు మొత్తము ఈ 413 భూముల్ని కలిపినట్టయితే 93 హెక్టేర్ల భూమి, 93 హెక్టేర్ల భూమి వక్ఫ్ కబ్జా చేసుకుంది. ఇదంతా ప్రభుత్వ భూమి. దీన్ని గవర్నమెంట్ అండ్ సెక్యూరిటీ ల్యాండ్ అని చెప్పి లేబుల్ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిది. ఈ భూమిని వక్ఫ్ బోర్డు కబ్జా చేసింది. వక్ఫ్ బోర్డు ఆ భూముల్లో ఈద్గాలను నిర్మించింది, ఖబరస్థాన్లను నిర్మించింది, దర్గాలను నిర్మించింది, కర్బలాలను కూడా నిర్మించింది. అంటే కబ్జా చేసిన వాళ్ళలో కేవలము సున్నీ వక్ఫ్ బోర్డు మాత్రమే కాదు, షియా వక్ఫ్ బోర్డు కూడా కబ్జా చేసింది. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి మతపరమైనటువంటి ఆస్తులుగా వాటిని చిత్రీకరించి వాటి మీద అక్రమ కట్టడాలను కూడా నిర్మాణం చేసింది. ఎక్కడ జరుగుతోంది? కౌశాంబిలో. కౌశాంబి ఎక్కడుంది? ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ పక్కన. ప్రయాగరాజ్లో దీపం వెలుగు, దీపం కింద కౌశాంబిలో భయంకరమైన చీకటి వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకుంటూ వస్తుంది. ఇది జిల్లా మెజిస్ట్రేట్, అంటే అక్కడ జిల్లా కలెక్టర్ని ఉత్తరప్రదేశ్లో జిల్లా మెజిస్ట్రేట్ అంటారు. ఆయన పేరు మధుసూదన్ హుల్గి. ఆయన సర్వే చేయిస్తే ఇదంతా బయటపడింది. ఈ రిపోర్ట్ని ఆయన ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి పంపించారు. స్టేట్ గవర్నమెంట్ దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తామని ఆయన చెప్తున్నారు. ఈ జిల్లా కౌశాంబి జిల్లాలో ఉన్నటువంటి 3 తాలూకాలు, ఛైల్ అనే తాలూకా ఉంది, సిరాథు అనేటువంటి తాలూకా ఉంది, మంజన్పూర్ అనేటటువంటి తాలూకా ఉంది. ఈ 3 తాలూకాల్లో అత్యధిక దురాక్రమణలు జరిగినాయి. వక్ఫ్ కబ్జాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు జరిగినాయి. లెక్క ప్రకారము ఛైల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి, జిల్లా మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారము ఛైల్ తహసీల్లో, అంటే తాలూకాలో 44 హెక్టేర్లు ఆక్రమణకు గురైంది. సిరాథు అనేటటువంటి తహసీల్లో 26 హెక్టేర్లు, అదేవిధంగా మూడవదైనటువంటి మంజన్పూర్లో 23.11 హెక్టేర్స్ ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణకు గురైనటువంటి భూములు ప్రభుత్వ భూములు. ఆక్రమణ చేసింది ప్రభుత్వంలోనే ఒక విభాగంగా పరిగణించబడేటటువంటి వక్ఫ్ బోర్డు, ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటైనటువంటి వక్ఫ్ బోర్డు. దాని వక్ఫ్ బోర్డు యొక్క సభ్యులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది, వాళ్ళని నియమిస్తుంది. సో ప్రభుత్వంలోనే ఒక వర్గం కాకుండానే వర్గంగా చలామణి అవుతున్నటువంటి వక్ఫ్ బోర్డు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసింది. ఇవన్నీ కూడాను అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి సమయంలో ఈ కబ్జాలు జరిగినాయి. అంటే దాదాపు గత 10 సంవత్సరాలుగా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో వచ్చిన తరువాత కూడాను 7-8 సంవత్సరాలుగా ఇవి కబ్జాలో ఉన్నాయి. ఇప్పుడు సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వే అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ని, ఒక ప్రక్రియను కొనసాగించి దాని పూర్తయిన తరువాత ఈ సర్వే రిపోర్టుని మధుసూదన్ హుల్గే అనేటటువంటి ఆ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ అని ఉత్తరాదిలో అంటారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ రకంగా అక్రమంగా వక్ఫ్ బోర్డు ప్రభుత్వ భూములను, ప్రైవేట్ భూములను కబ్జా
కబ్జా చేసుకుంటున్నటువంటి పద్ధతిని గుర్తించి దానిపైన యాక్షన్ తీసుకోవడం ప్రారంభించారు. సంభల్లో మిగతా ప్రదేశాల్లో ఇప్పటికే యాక్షన్ జరుగుతోంది. ఇక కౌశాంబి వంతు ఎప్పుడొస్తుందో చూడాలి. మొత్తం మీద ప్రయాగ్రాజ్ని ఆనుకుని ఉన్న చోట కౌశాంబి జిల్లాలోనే ఈ రకమైనటువంటి భూ కబ్జా, అది వక్ఫ్ బోర్డు ద్వారా బయటపడటము, అందున ప్రభుత్వ భూములు కబ్జాకి గురి కావడము, ఇది నిజంగా కూడాను ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.